ఆత్మల కోసం ప్రయాసపడుతున్నారు, నడిపిస్తున్నారు, రక్షించబడుతున్నారు. అయితే అనేక మంది, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా చేసుకుంటూ ఏమి దేవుని మాటలు చెప్పడం లేదు. కానీ ఈ లోక సంబంధమైన మాటలతో ఏం చేస్తున్నారంటే ప్రభువును మరలా సిలువేస్తూ, మళ్ళా అవమానపరుస్తూ, మళ్ళీ దేవుని ఏం చేస్తున్నారంటే ఒక మాటంగా మళ్ళా సిలువేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమికులారా, ఈ సమయంలో మనం గమనిస్తున్నట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం రక్షించబడేది ఎలాంటి అమూలమైన క్రీస్తు రక్తం చేతనే మనము విమోచించబడి మనకు రక్షణ వచ్చింది. మనకు రక్షణ వచ్చింది. మనల్ని దేవుడు విడిపించాడు, పాపం నడిపించాడు. ఈరోజు మందిరానికి రావడానికి మనందరం కూడా కట్టబడి ఉన్నట్టు వారినే మనం దేవుడు విడిపించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయన్ని మనం ఆరాధన చేసేవారని మనం తీసుకొచ్చాడు. అందుకే యేసు ప్రభువు అన్నారు, మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద మానవుని చూపిస్తుంది. అనేక పాప భారాలను మోస్తూ, ఏమి గాడిద ఏ విధంగా బరువు మోస్తుందో అలాగే పాపం అనే భారం మోస్తూ ఎంతో మరి కృషించి లోకములో నశించిపోతున్నారు. రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమటోలారా, ఇక్కడ 18 ఏళ్ళుగా నడుము వంగిపోయి కట్టబడి మరి లేని స్థితిలో ఉన్నామని యేసు ప్రభు వారు ఏం చేస్తుందంటే, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అన్నప్పుడు వెంటనే లేచి ఏం చేసిందంట, ఆమె చక్కగా లేచి నిలబడింది. ఏ బలహీనతలో ఆమె ఉండిందో ఆ బలహీనత పరిచే దెయ్యము, ఆ సాతానుడు ఏం చేస్తాడంటే ఆమె నుండి విడిపించబడింది. ఆ సాతాను విడిపించబడింది, రక్షించబడింది. ఈరోజు నువ్వు కూడా దేని కట్టబడినావు? ఏ వ్యసనాలకి, ఏ బానిసకి, ఏ పాపానికి నువ్వు కట్టబడినావు? దాని నుండి నువ్వు విడిపించబడాలి, రక్షించబడాలి. దేవుని సన్నిధిలో సజీవుడైన దేవుని కలిగి సజీవులుగా మనం దేవుని స్తుతించే వరంగా ఉండాలి. అందుకే యేసు అన్నాడు, సజీవులే కదా ఈరోజు దేవుణ్ణే స్తుతిస్తున్నారు. కాబట్టి సజీవులే దేవుని స్తుతిస్తారు, మృతులు దేవుని స్తుతించలేరంట. చూడండి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. 44వ వాక్యం, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపులకు వచ్చెను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పి, ఎవరైనా లాజరు ఏమైనాడంట, చనిపోయాడు అని అంటున్నాం. అది దేని చేత కట్టబడి ఉన్నాడంట? కట్లు చేత కట్టబడి ఉన్నాడు. కట్ల చేత కట్టబడి, అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా. అది ఇప్పుడు లాజరు దేని చేత చచ్చిపోయినంటే మీ పాపముల చేత, మీ అపరాధముల చేత చచ్చిపోయినట్టు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడు, ఆ దేవుని కలిగి ఉన్న నువ్వు నేను కూడా మనల్ని సజీవులుగా చేయడానికే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, పాపంలో విడిపించడానికి వచ్చాడు, మనల్ని పరలోకంలో ఆయనతో కూర్చోబెట్టడానికి వచ్చాడు, ఆయనతో ఉండడానికి జీవింపచేయడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు లాజరు చనిపోయాడు. ఏమయ్యాడో? చనిపోయాడు. మరి యేసు ప్రభు అంటున్నాడు, పిలిచాడు, సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన కట్లు ఇప్పేయండి, ఆయన పోనివ్వండి అంటున్నాడు యేసు. ఏం కట్లు అయ్యి? మరణం అనే కట్లతో. ఏమిటా? మరణం అనే కట్లు. ఈరోజు అనేక మంది వారి పాపాల చేత, వారి దోషాల చేత ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అలవాట్లను బట్టి వారు అనేకమైన సమస్యలు తెచ్చుకొని, జబ్బులు తెచ్చుకొని, అనేకమైన రకాల చేత ఏమి తండ్రి చెప్తే వినరు, తల్లి చెప్తే వినరు, భార్య చెప్తే వినరు, భర్త చెప్తే వినరు, బంధువులు చెప్తే ఎన్నంటి వారు ఏమవుతుందంటే, నేను తాగుతాను, తింటాను, నేను ఇష్టానుసారి జీవిస్తాను అంటాడు అని తన జబ్బు, తన ఇంక కుటుంబాలను కూడా భార్య భర్తకి ఇలాంటి అనేకమైన జబ్బులు తెచ్చుకొని కూడా మరణిస్తున్న వాళ్ళు కూడా చాలామంది మనము ఈ భూమి మీద మనం చూడవచ్చు. అయితే ప్రేమలో అలాంటి వారిని
ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే బ్రతికించడానికి, వారు పాపం అనే కట్టును విడిపించడానికి వచ్చాడు. మనము సమయంలో మనం చూస్తున్నాం. యవనస్తుడు లాజరు, మరియ మార్త యొక్క సహోదరుడు, మరణం వచ్చింది. ఏం మరణం వచ్చిందో? మరణం వచ్చింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే యేసయ్య వచ్చి పిలిచినప్పుడు వెంట వచ్చాడు. అయితే వాడు కట్టులు విప్పివని పోనీ ఉంటాడు. వాడు ఇప్పుడు దేవుడు వాక్యం చెబుతుంది, మీరు మీ అపరాధం చేత పాపం చేత సచ్చిన వారే ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించి ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నట పరలోకంలో కూర్చోబెట్టుకుంటున్నట. చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. 8వ వచనం చదువు. నేను మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది ఏమనుకుందంటే వాక్యం ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, ఆయన 4వ వచనం, ఆయన దేవుడు కరుణా సంపడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన మహాకృప ఐశ్వర్యం రాబోయే యుగములలో కనుగొనసి నిమిత్తము క్రీస్తు చేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో కూడా. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ప్రేమికులారా, మీ అపరాధం చేత పాపం చేత సచ్చినట్టు వారిని దేవుడు ఇప్పుడు ఎక్కడ కూర్చొని పెడుతున్నాడంట? ఎక్కడ? దయచేసి ఏంటండి ఆలోచించండి. ఎక్కడ కూర్చొని పెడుతున్నాడు? మిమ్మల్ని ఎక్కడ కూర్చొని పెడుతున్నాడు? పరలోకములో ఆయన ఉన్నతమైన స్థానంలో ఆయన సింహాసనం మీద మనం కూర్చొని పెట్టాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. ఆయన ఉద్దేశం అది. అంటే మనం చచ్చిపోయినట్టు వారు పాపం చేత అపరాధం చచ్చినట్టు వారిని మనం బ్రతికించి ఆయనతో కూర్చొని పెడుతున్నాం. అయితే ఒక మాట మనం గుర్తించాలా. ఇక్కడ ఆగినట్లయితే మరి లాజరు కూడా ఎలా చచ్చిపోయాడు అనేది మనం చూస్తున్నాము. అయితే లాజర్ని ఇడిపించి మరలా బ్రతికించి ఏం చేశాడంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి యేసు ఎక్కడ కూర్చున్నాడు? ఏ స్థానంలో కూర్చున్నాడు? వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం చేసుకోకపోతే వేస్ట్, వినకపోతే వేస్ట్, ఆ ప్రకారంగా జీవించకపోతే అసలే వేస్ట్. ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు, సమాధి చెప్పాడు, లేపి ఎక్కడ కూర్చొని పెడుతున్నాడు? ఆయనతో కూడా కూర్చున్నాడు. అది ప్రేమికులారా, ఈరోజు అపరాధం చేత పాపం చేత చచ్చిన మన అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికించి సజీవులుగా చేసి ఆయన సన్నిధానికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చొని పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, మనల్ని విడిపించాడు. ఎక్కడి నుండి విడిపించాడు? పాపం నుండి విడిపించి, దోషం నుండి విడిపించి, మనల్ని రక్షించి ఆయన ఇప్పుడు మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు లాజరు కూడా యేసు ప్రభుతో కూడా ఏం చేస్తున్నాడు? బేతనీలో మరి లాజరు ఇంట్లో కూర్చున్నాడు. పేతుడు ప్రభుతో కూడా కూర్చోన్నాడు. నిన్ను నన్ను కూర్చొని పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి 2000 సంవత్సరాలు వచ్చి ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీకు ఎదురుకున్న ఊరికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిదను ఇలా ఇప్పుకొని తోలుకుని నా యొద్దకు రండి. అది ఎవరైనా అడిగితే, అది ఎందుకని అడిగితే, అది ఎవరు కలన్నాడో ఇప్పుడు ఒక అంశం చూసాం. గాడిద అది మోస్తుంది, బరువు మోస్తుంది, అది అలాగనే మరి ఇడిపించాడు, దాన్ని సులువు చేశాడు ప్రభు, తీసుకొచ్చాడు. ఈరోజు మానవుడు కూడా పాపం అనే భారముతో ఏం చేస్తున్నాడంటే మరి భరిస్తూ ఉంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యజనులు నా యొద్దకు రండి, మీకు
శాంతి కలుగజేస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ప్రభువుని నమ్ముకున్నట్టు వారు నిజంగా యేసు ప్రభువుని కలిగిన జీవించేవారు నెమ్మదిగా ఉంటారండి. కుటుంబంలో నెమ్మది, బిడ్డల మధ్యలో వారి జీవితంలో అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా ఉంటామని చెప్పి మనము చూస్తున్నాం. విడిపించాడు, అమూలమైన రక్తం చేత మనం చేశాడో విడిపించాడు. పరలోకంలో కూర్చొని పెట్టడానికి ఆయన ఇష్టపడి తీసుకున్నాడు. మరి ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. రెండోది మనం ఆలోచించినట్లయితే, రెండో అంశం మనం గమనించినట్టు, ఇది ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇది ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది ప్రభువు కావాలని చెప్పండి. ఏమంటున్నాడు? ఇది ప్రభువు కావాల్సిందని చెప్పండి. ఏది కావాలో ప్రభువుకి? కట్టబడిన గాడిద ప్రభువు కావాలి. ఇప్పుడు కట్టబడిన గాడిద ఎవరు అనుకున్నాము? మానవుడు, మనిషి. కాబట్టి ఇప్పుడు ఈ మనిషిని ప్రభు ఏం చేస్తాడంటే తన భారమును, తనకున్న వ్యసనాలను విడిపించి ఏం చేస్తాడంటే చచ్చేస్తాడు. తన అమూల్యమైన రక్తం చేత శుద్ధి చేస్తాడు, సజ్జలుగా చేస్తాడు. ఇప్పుడు నువ్వు నేను ప్రభువుకి ఏం కావాలంట? మనం కావాలా? అది వింటున్నారా? ఈరోజు ప్రభు నువ్వు కావాలా? అది కట్టబడిన గాడిద ఇప్పుకొని తోలగరండి. అది ఎవరైనా అడిగితే అది ప్రభువు కావాలని చెప్పండి అంటున్నాడు. వెళ్ళిన శిష్యులు అలాగే చెప్తున్నారు, ఇది ప్రభువు కావాలంటే ప్రభువు కావాలనా? అయితే మేమే దాన్ని ఇప్పితోలిస్తాం, పంపిస్తామని చెప్పి ఆ ఇంటి వారు కూడా సహకరించి ఏం చేస్తున్నారు? పంపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తోలకొస్తే ప్రభు వారికి ఆ గాడిద కావాలా? వింటున్నారా? ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ప్రభువుకి ఏం కావాలా? కావాలా? ఇప్పుడు గాడిద వాహనముగా ప్రభువును మోసే వాహనంగా ఉంది గాడిద. అవును, ఈరోజు మేము అనుకుంటున్నావేమో బైబిల్ తెచ్చేదానికి సిగ్గుపడుతుంటావు, నువ్వు ఆరాధన చేసేదానికి సిగ్గుపడుతున్నావు, ప్రార్థన చేసేదానికి సిగ్గుపడుతున్నావు, బైబిల్ చదివేదానికి సిగ్గుపడుతున్నావు, నా యేసయ్య దేవుడని నువ్వు చెప్పుకునేదానికి సిగ్గుపడుతున్నావు. తెలుసా? అయితే నిన్ను భరించడానికి నీ పాపమంతా భరించడానికి, నీ యశలంతా భరించడానికి యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి నువ్వు కావాలంటున్నాడు. ఏమంటున్నాడో? నువ్వు కావాలను. అయితే ప్రేమించగలరా, నువ్వు ప్రభువును మోస్తే ప్రభువుని ఎలా మోయాలా? చెప్పండి. ఎట మోసం చెప్పండి, మీరు చెప్పండి. ఎట మోసం? ఆది ఎందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనును, ఆ వాక్యమే ఏ వాక్యము? నీ చేతిలో ఉన్న బైబిలే దేవుని వాక్యము. ఈ బైబిల్ నువ్వు మోస్తే సిగ్గుపడకుండా, అవమానపడకుండా, ఇబ్బంది పడకుండా నువ్వు బైబిల్ కానీ మోయగలిగితే ఈ సమాజంలో ఈ లోకంలో ప్రభువును సాటించుతూ ఈ వాక్యం నువ్వు మోసుకోగలిగితే, ఈరోజు చాలామంది కవర్లలో చుట్టుకుని బైబిల్ సంకలో పెట్టుకుని వస్తారు, సిగ్గుపడతారు, బ్యాగులలో పెట్టుకొచ్చుకుంటుంటారు. లేటెస్ట్ వచ్చేసింది కదా మోడల్. బైబిల్ చేత పట్టుకొచ్చుకునే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఒక ఆమె 2 కళ్ళు కనిపించవంట, గుడ్డి ఆమె. రాత్రి సమయంలో ఒక లాంతరు వెలిగించి ఆమె తీసుకెళ్తుందంట. తొండ్ర పిల్లగాలు ఉంటారు కదా, తొండ్ర అబ్బాయిలు ఉంటారు కదా. ఈ ముసలిదానికి గుడ్డి కళ్ళు, ఈ ముసలిదానికే అసలు కళ్ళు కనిపించదు. దాని ద్వారా ఈ లాంతరు వెలిగించే పట్టుకొని పోతుందనంట. ఎలా చూస్తూ ఒకరోజు అడిగారంట, అవ్వా బామ్మ, ఎందుకు మరి నీవు గుడ్డిదానివి కదా, నీ కళ్ళు కనిపించవు కదా, అయితే మన లాంతను తీసుకొని పోతున్నావే వెలిగించుకునంటే ఆ మణిందంటే ఏమనిందంటే తెలిసిన, ఈ లాంతరు వెలిగించి తీసుకుపోయేది నా కోసం కాదు, మీలాంటి వాళ్ళు గుంటల్లో ముళ్ళల్లో ఎక్కడ చెట్లలో పడిపోతారు అని చెప్పి మీకోసం మీ లాంతను వెలిగించి నేను వెళ్తురు తీసుకుని వస్తున్నానంట. ఆ ముసలాన్ని తల ఉంచుకున్నారంట, సిగ్గుతో తల ఉంచుకున్నారంట. ఏమంటే వాళ్ళ నీకు ఎన్ని ఏళ్ళు అయినా, ఎంత వయసు అయినా నువ్వు దేనికి వస్తున్నావు? మందిరానికి దేనికి వస్తున్నావు? ఫార్మాలిటీకి వస్తున్నావు? చూసానికి పోతానికి వస్తున్నావా? అదేం చేస్తున్నారు? ఆ రోజు పరిస్థితులు కూడా అలాగే వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు చాలామంది, శాస్త్రులు పరిశీలి చాలామంది వచ్చారు. ఏమి చూడడానికి వచ్చారు? దేని చూడడానికి వచ్చారు? ఆయన అద్భుతాలు చేస్తుంటే ఆయన మీద నెపాలు మోపేదానికి,
ఆయన మీద సనుక్కునేదానికి, ఆయన మీద గను కొనుక్కునేదానికి, ఆయన అద్భుతాలని పాటించకుండా ఆయన హేళన చేయడానికి వచ్చారంట. అందుకే కదా యేసుని పట్టుకుని ఏ నేరం చేయకపోయినా యేసుని సిలువేస్తారు, ఏ దోషం లేకపోయినా ఏ పాపం లేకపోయినా యేసుని సిలువేస్తారు. ఎందుకంటే అలాంటి స్థితిలో నువ్వు ఉన్నాయేమో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. ఈరోజు దేవుడు నిన్ను మోస్తున్నాడు. నువ్వు ప్రభువును మోయాలా. ఎలా మోయాలంటే ఆ రోజు ప్రభు గాడిద కావాల్సి వచ్చింది, ఆయన వాహనముగా కాబట్టి ఆ గాడిద ప్రభువును మోస్తుంది. ఈరోజు నేను కూడా ఒక గాడిదనే, నేను కూడా ఒక దౌర్భాగ్యుడినే, నేను కూడా దౌర్భాగ్యురాలనే. ఒకప్పుడు తెలియని స్థితిలో ఉన్నా, పనికిమాలిన స్థితిలో ఉన్న నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. నన్ను కట్టబడిన పాపను విడిపించి పరిశుద్ధుడిగా చేస్తాడు. కాబట్టి ఈరోజు నేను పరిశుద్ధులతో చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు ప్రభా. అవును ప్రభా, ఈరోజు నేను నిన్ను మోస్తాను ప్రభా, ఇలాగా బైబిల్ మోస్తాను ప్రభా, బైబిల్ అనేక మందికి చూపిస్తాను, అనేక మందిని నేను నీ సన్నిధికి తీసుకొస్తాను ప్రభు అని ఆ ఉద్దేశంతో, ఆ భావంతో మనం దేవుని మందిరానికి రావాలి. కానీ దేవుని మందిరం కోసం ఆదివారం దేవుని మందిరం అంటే ఏంది? ఏదో వస్తే మన ఇష్టానుసారంగా వచ్చిపోవడం అది కాదండి. ఒక బాధ్యతతో భారంతో రావాలా. ఈరోజు ప్రభువును మోసే వరంగా ఉండాలి. ఈరోజు ప్రభువును ఆ రోజు గాడిద ప్రభువును మరి మోసింది. ఎలా మోసింది? ఒక మార్కు సువార్త 11వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయానికి రండి. చూడండి, ఇప్పిన తర్వాత దేవుడికి కావాలన్నారు, ప్రభువు కావాలన్నా అది తీసుకున్నాడు. ఈరోజు ప్రేమంటి వాళ్ళారా, విడిపించబడినావు, నువ్వు ప్రభువుకు కావాలా, ప్రభువుకు నిన్ను సరెండర్ అయిపో, ప్రభువుకు నీ జీవితాన్ని అప్పచెప్పుకో, సజీవంగా దేవుని సమర్పణ చేసుకో, ప్రభువుకు అప్పచెప్పుకో. ప్రభువు నిన్ను ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడు మార్కు సువార్త మనం చదువుతున్నాం. యేసు వద్దకు తోడుకుని వచ్చిరి తమ బట్టలు ఇక ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు ఆ యెరూషలేము వీధులలో ఆయన ఆ గాడిదను పట్టుకుని ఇప్పుకొని వచ్చి దానిని మరి ప్రభు కాలానికి తీసుకొచ్చిన తర్వాత ఆ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ ఈదు పొడుగున ఏం చేస్తున్నారంట, బట్టలు పరుస్తూ వస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? బట్టలు పరుస్తూ వస్తున్నారంట. చదవండమ్మా. కొంతమంది బట్టలు వేయగా దాని మీద కూర్చున్నారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచారంట. ఆ వాహనం వస్తుంటే యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణం చేస్తుంటే బట్టలు ఆ గాడిద మీద వేసినట్టు వాళ్ళు, తర్వాత బట్టలు పరిచినట్టు వారు, ఇంకా కొందరు కొమ్మలతో నరికినంటే కొమ్మలను తీసుకొచ్చి ఏం చేశారంట, దారి పొడుగున పరిచారంట. ముందు వస్తున్నవారు వెనక వస్తున్నారు. ఏమంటున్నారు? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడ. ఇప్పుడు వినండి, యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంటే, ప్రభు పేరిట వస్తున్నట్టు వారు ఎవరంటే యేసు ప్రభు వారు. ఈ మాట జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం కూడా చదివించాను. చదవండి మాట. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడంటే, నా దీనుడుగా. వింటున్నారా? పరలోకాన్ని పిలిచి పరిశుద్ధుడైన దేవుడు ఒక గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. దాని మీద బట్టలు వేశారు, ఒడ్డులు పరిచారు, ఇప్పుడు కొమ్మలు నరికి పరుస్తూ వచ్చారు. మరి ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక. ఈయన స్తుతికి పాత్రుడైన దేవుడు.
వింటున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుంటి వాడు, ఆయన స్తుతుల పైన ఆసీనుంటి దేవుడు. ఆయన స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారో ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, చదువుదాం. ఏమంటున్నాడు? ప్రభు బయట వచ్చేవాడు సిద్ధపడగాక, వచ్చున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడినగాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయిస్తూ ఆయన ఏం చేస్తున్నారో స్తుతిస్తున్నారు. వింటున్నారా? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కాలంలో 2000 సంవత్సరాల ముందు నా పాపం కొరకు ఆయన యేసు ప్రభు మరి ఆ యెరూషలేములో ఆయన విడిపించబడిన గాడిదని ఎక్కి ఆయన దాని మీద వస్తున్నప్పుడు ఏముందంటే చివరి మాటల్లో సర్వోన్నతమైన స్థలంలో జయము ఏముంటుంది? సర్వోన్నతమైన స్థలంలో జయము. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది, జయ జీవితం ఇవ్వడానికి వచ్చాడు. అంటున్నారా? యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు వాళ్ళు ఎవరైనా సరే కులభేదం లేదు, మతభేదం లేదు, నేను మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు నేనే మార్గమునో సత్యమునో జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు పరలోకంలో ఎవరో. కాబట్టి ఏమంటారు? ఏ పాపంతో, ఏ వ్యసనాలతో, ఏ అలవాట్లతో ఈరోజు కట్టబడి ఉన్నావో ఆయన్ని విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నిన్ను కూడా సజీవుడిగా చేసి పరలోకంలో ఆయనతో కూర్చుని పెట్టడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రభువు కావాలన్నాడు. ఏమన్నాడు? ప్రభు దాని మీద మోస్తున్నాడు. ప్రభు యొక్క రాజ్య సువార్త వ్యాపింప చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రభు కావాలి కదా, నువ్వు ప్రభు కావాలా, అందరం ప్రభు కావాలా. అయితే ఆయన రాజ్య సువార్తను మనం ఎలాగ వ్యాపింప చేస్తున్నావు? బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు అయితే, నామూసు అయితే ఏమే యేసు ప్రభుని గురించి నువ్వేం చెప్తావు, నువ్వేం తెలియజేస్తావు? ఒకసారి ఆలోచించుకోండి. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి వేస్తాను, నేను తెలియచేస్తానని చెప్పి ఇక్కడ మనము చేసే వరంగా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం. సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేస్తూ ఏం చేస్తున్నారో దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త అక్కడ మనం గమనించినట్లయితే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడిన గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తూ ప్రభువుని ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ ఆయన ఆరాధన చేస్తున్నట్లుగా ఆయన ఆరాధనలకు యోగ్యుడు అని చెప్పి మనం చూస్తున్నాం ఈరోజు. అంటే మట్టల ఆదివారం, ఏమాదివారమో మట్టలు చేత పట్టుకొని, ఇంతకుముందు మేము పాట కూడా పాడాం, మట్టలను చేత పట్టుకొని ఓసన్న అని పాడేది. కాబట్టి ఆయన ప్రయాణం చేస్తూ బట్టలు పరిచారు, ఆయన అందరి చేతుల్లో మట్టలు తీసుకొని ఈరోజు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, దావీదు తండ్రి దేవుడు స్తుతించబడుతున్నాడని చెప్పి కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు మనం దేవుని స్తుతించి ఆరాధించబడుతున్నాం. ఎందుకు అలాగా మనం ఆరాధన చేయాలంటే, నిన్ను కట్టబడి ఉన్న పాపముల చేత కట్టబడిన విడిపించాడు. నడువంగుపై 18 సంవత్సరాలుగా కట్టబడిన ఆమెని విడిపించాడు. ఆమె బాగు చేశాడు, బ్రతికించాడు, చక్కగా నిలబడింది. లాజరు చనిపోయినాడు, కట్టబడినాడు, సమాధిలో పెట్టారు. అపరాధం చేత పాపం చచ్చిన మనం కూడా ప్రభు ఏం చేశాడంటే లేపాడు, విడిపించాడు, ఆయనతో కూర్చుండే భాగ్యం ఇచ్చాడు. లాజరును కూర్చుండబెట్టుకున్నాడు, మనల్ని కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన ఇష్టపడినాడు. ఈరోజు ఈ స్థలంలో కూర్చునేది గొప్ప కాదండి, ఈ స్థలంలో కూర్చునేది గొప్ప కాదండి. ఆయనతో కూడా నిత్యత్వంలోనూ పరలోకంలో కూర్చుండే ఆ గొప్ప భాగ్యము దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని మనందరం కలిసి స్తుతిస్తాం, ఆయన ఆరాధన చేస్తాం. స్తుతిద్దామంటే చిన్నగా గొంతులో ముక్కుల్లో కొనుక్కోకుండా ఏమి బహిరంగంగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం, మహిమ కలుగును. కాబట్టి ఈరోజు మట్టల ఆదివారం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జయ జీవితంతో ఆయన సర్వోన్నతమైన మరి జయముతో ఆయన
స్తుతించబడుతూ బహిరంగంగా ఆయన్ని మహింపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధించాలి. దేవుడు వాక్యం దేవుడు గురించి మోకరించండి, ఆరాధన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాకు ప్రేమల తండ్రి, నీ కొందనాలు స్తోత్రం తండ్రి. తగిన వాక్యములు అందరి హృదయాలు ఫలింపచేయండి, భయం తెచ్చుకోవాలి. సాతాన్ శక్తులని, సాతాన్ చేత కట్టబడిన వారిని నిడిపించి రక్షించి మహిమ ఘనత మీరు ఒక్కరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూడా